లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునేవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము లేవీకాండం 26వ అధ్యాయం 6వ వచనమున ఉన్నది. ఆ వాగ్దానం వచ్చిన భాగమును నేను మీ కొరకు చదువుచు ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ఆ వాగ్దానం వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగు చేసేదను. మీరు పండుకొనినప్పుడు ఎవడనూ మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేసేదను. మీ దేశంలోనికి ఖడ్గము రాదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని ఆనాడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన వాగ్దానంగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు ఇవ్వబోతున్న వాగ్దాన దేశముని గురించి దేవుడు ముందుగానే తెలియపరుస్తున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ఎవరికి అని దేవుని వాక్యంలో మనం చూస్తే లేవీకాండము 26వ అధ్యాయం 3లో మనం చూస్తే, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల, అంటే దేవుని మాటకి ఎవరైతే విధేయత చూపిస్తారో వారే ఈ వాగ్దాన దీవెనలకు అర్హులు, యోగ్యులు. వారే ఈ వాగ్దాన దీవెనలు పొందుకోగలరని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవుని మాటకు ప్రాముఖ్యతనిస్తే, దేవుని మాటకు విధేయత చూపిస్తే దేవుడు అంటున్నాడు, ఆ దేశంలో నేను మీకు ఇవ్వబోతున్న ఆ దేశంలో నేను మీకు క్షేమాన్ని కలుగు చేస్తాను. మీరు పండుకున్నప్పుడు ఎవరి భయం లేకుండా, ఏ భయం లేకుండా నెమ్మదిగా మీరు పండుకుంటారు. అంతేకాకుండా ఆ దేశంలో దుష్టమృగాలు లేకుండా చేస్తానని, ఆ దేశంలోనికి ఖడ్గము రాకుండా ఒక ప్రశాంతకరమైన నెమ్మది సమాధానంతో కూడిన పరిస్థితులు ఇస్తానని దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా ఇచ్చిన వాగ్దానంగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు దేవునికి విధేయత చూపిస్తే ఈ వాగ్దాన నెరవేర్పును కలుగు చేస్తానని ఈ వాగ్దానాన్ని ఇచ్చిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా వీక్షిస్తున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మాటకు మీ జీవితంలో ప్రాముఖ్యతనిస్తే, దేవుని మాటకు మీరు విధేయత చూపిస్తే దేవుడు అంటూ ఉన్నాడు, క్షేమాన్ని కలుగు చేస్తానని. క్షేమాన్ని ఇచ్చేవాడు దేవుడే, క్షేమకరమైన పరిస్థితులను కలుగు చేసేవాడు దేవుడే, క్షేమకరమైన ప్రయాణములను కలుగు చేసేవాడు దేవుడే. అటువంటి క్షేమమును కలుగు చేస్తానని దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మానసికపరమైన క్షేమము అంటే నెమ్మది, సమాధానము. ఆరోగ్యపరమైన క్షేమం అంటే మంచి ఆరోగ్యము. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆర్థికపరమైన క్షేమము కలుగు చేస్తానని, అంతేకాకుండా ప్రయాణాల్లో క్షేమాన్ని కలుగు చేస్తానని దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. మీరు పండుకున్నప్పుడు ఎవడునూ మిమ్మల్ని భయపెట్టడు. అంటే ఒక ప్రశాంతతతో కూడిన నెమ్మది, సమాధానంతో కూడిన నెమ్మదితో కూడిన ఒక విశ్రాంతిని మీరు పొందుకుంటారని, అటువంటి నెమ్మదికరమైన విశ్రాంతిని మీరు పొందుకుంటారని దేవుడు తెలియపరుస్తున్నాడు. అంతేకాకుండా దుష్టమృగము లేకుండా చేసేదను, అంటే భయం లేకుండా ధైర్యముతో కూడిన సమాధానంతో కూడిన స్థితిని మీరు అనుభవిస్తారని, దుష్టుడైన సాతాను ద్వారా ఎటువంటి శోధనలు మిమ్మల్ని ముట్టకుండా, వాడి పన్నాగాలు మిమ్మల్ని ముట్టకుండా, వాడి క్రియలు మిమ్మల్ని ముట్టకుండా దేవుని అగ్ని కాపుదల, దేవుడు అగ్ని ప్రాకారంగా ఉండి దేవుడు కాచి కాపాడుతానని, శాంతి సమాధానాన్ని అనుగ్రహిస్తానని, వాడు తలపెట్టే ప్రతి క్రియను లయపరిచి అవి మిమ్మల్ని ముట్టకుండా దేవుడు సమాధానాన్ని, సంతోషాన్ని అనుగ్రహిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏ తెగులు మీ గుడారములను సమీపించకుండా దేవుడు మీ చుట్టూ ఒక అగ్ని ప్రాకారంగా మీ గృహములో నెమ్మది, సమాధానము, మీ తలంపుల్లో నెమ్మది, సమాధానము, మీరు వెళ్ళే ప్రయాణాల్లో క్షేమము అనుగ్రహిస్తానని దేవుడు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా మీ దేశంలోనికి ఖడ్గము రాదు, అంటే శత్రువు రాకుండా వాడిని తరిమి కొడతానని, నెమ్మదికరమైన పరిస్థితికి సూచనగా దేవుడి వాగ్దానాన్ని ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితులను మన జీవితాల్లో కలుగు చేసేవాడు దేవుడు మాత్రమే. క్షేమాన్ని ఇచ్చేవాడు దేవుడు, నెమ్మదికరమైన స్థితిని కలుగు చేసేవాడు దేవుడు. అంతేకాకుండా శత్రువు పన్నాగములన్నింటినీ లయపరిచి మన గృహాల్లో సమృద్ధిని, శాంతిని, సంతోషాన్ని కలుగు చేసేవాడు దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక దేవుడు కోరే ఆ విధేయతను మనకు కలిగి దేవుని మాటకు ప్రాముఖ్యతనిచ్చి ఈ వాగ్దాన దీవెనలను మనం పొందుకుందాం, అనుభవిద్దాం. అట్టి కృపను, భాగ్యమును దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించును గాక.
ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకు విధేయులైన వారికి క్షేమాన్ని కలుగు చేస్తానని, నెమ్మదికరమైన స్థితిని కలుగు చేస్తానని, సమాధానంతో కూడిన విశ్రాంతిని అనుగ్రహిస్తానని, అదేవిధంగా శత్రు పన్నాగములన్నింటినీ లయపరిచి మా చుట్టూ అగ్ని ప్రాకారంగా మీరుంటారని, శత్రువు మమ్మల్ని ముట్టకుండా కాపాడుతానని, శత్రువు మా గృహాల్లో ప్రవేశించకుండా ఒక అగ్ని కాపుదలుగా, అగ్ని ప్రాకారంగా మీరుంటారని మీరు ఇచ్చిన ఈ వాగ్దానపు మాటను బట్టి నీకు వందనాలు ప్రభువా. దేవా, ఈ వాగ్దానాన్ని వీక్షించే ప్రతి ఒక్కరు కూడా ఈ వాగ్దానంలో నీవు కోరిన ఆత్మీయ స్థితిని కలిగి ఈ వాగ్దాన దీవెనలను పొందుకున్నట్టుకు మీరే సహాయం చేయమని ఈ వాగ్దానం ద్వారా మరొకసారి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియల కలంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.